మీ నాయకులంతా అనుకుంటున్నారా ఇద్దరు కలిసి మళ్ళీ పార్టీలో కీలక నేతలుగా మారి ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున పోరాడతారు అండ్ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది వైసీపీ షర్మిల గారి నాయకత్వం కూడా మేమందరం చూడబోతున్నాం డెఫినెట్ గా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇప్పట్లో ఎవరు అనుకోవట్లేదండి. షర్మిల గారు మాట్లాడినటువంటి మాటలు మరి ఒక అన్నని మాట్లాడవలసినటువంటి మాటలు కాదు, ఒక అన్నకి ఇవ్వవలసిన గౌరవం కాదు. అది వ్యక్తిగతంగా నన్ను అడిగితే అసహజంగా ఏ కుటుంబంలో కూడా లేదా ఏ అన్నకు కూడా అలాంటి చెల్లెలు కూడా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను వ్యక్తిగతంగా. చెప్పారా ఎప్పుడన్నా వ్యక్తిగతంగా? నేను ఎవరికి చెప్పలేదు. నేను ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏ రోజు ఒక్క మాట మాట్లాడలేదు. మీరు ఒకసారి గమనించుకోండి. ఏ రోజు మరి షర్మిల గారి గురించి ఇంకో మాట ఆయన మాట్లాడలేదు. కానీ ఆ సైడ్ నుంచి ఎన్ని రకాలుగా ఆయన్ని హింసించాలో, ఎన్ని రకాలుగా మాట్లాడాలో, వ్యక్తిగతమైనటువంటి మరి హనన ఎన్నిసార్లు జరిగిందో అంత దారుణంగా ఎవరు కూడా మాట్లాడి ఉంటారు. ఈవెన్ అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడి ఉంటారు. అలాంటి అవమానాలు మాట్లాడినా కూడా ఈయన ఏ రోజు కూడా అయినా బయటపడకుండా నిబ్బరంగా ఉన్నారు తప్పితే ఏ రోజు మమ్మల్ని కూడా ఎవరిని పార్టీ సైడ్ నుంచి కూడా ఎవరిని ఎంకరేజ్ చేయలేదు. దాని గురించి మాట్లాడమనో లేదా విమర్శ చేయమనో వాళ్ళ నామని లేదా మరొకటి మాట్లాడమనో అలా కూడా చేయలేదు ఆయన. జస్ట్ ఆయన దేవుడికి వదిలేశాడు ఆయన అంతే. ఓకే.